నిన్న సోషల్ మీడియా మొత్తం కూడా షాక్ అయిపోయింది, క్రాక్ అయిపోవటం మనం చూస్తూనే ఉంటాం. రెగ్యులర్ షాక్ అయిపోవడం అయితే రొటీన్ అనమాట. ఒక చిన్న సినిమా గురించి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో చర్చించుకోవడం జరుగుతుంది. అదే వచ్చినాడు గౌతమ్ అనేటటువంటి సినిమా. దీంట్లో అశ్విన్ బాబు మన ఓంకార్ తమ్ముడు నటించింది అనమాట. అసలు ఆయన సినిమాలు అంతకుముందు చాలా వచ్చాయి, దాని గురించి ఎవడు కూడా మాట్లాడుకోవాలి. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు డిస్కషన్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు, టీజర్ చూస్తున్నారు, కింద కామెంట్లు చేస్తున్నారు. ఏంద్రా అని చెప్పి డీటెయిల్లోకి వెళ్తే ఆ సినిమాకు జరిగినటువంటి టీజర్ ఈవెంట్ అదనమాట. టీజర్ ఈవెంట్లో కూడా అంత పెద్ద అట్రాక్షన్ ఏం లేదు, కానీ ఆ టీజర్ ఈవెంట్లో అందరికీ కూడా ఒక గొప్ప ట్విస్ట్ అయితే ఎదురైంది. అదే మన అలైక్య చిట్టి పికిల్స్ వారి రమ్య గారు రావటం అనమాట. రమ్య గారు ఎప్పటి నుండో చెప్తూనే ఉన్నారనమాట. ఏమని చెప్తున్నారు, నేను ఇండస్ట్రీలో ఉండబోతున్నాను, అందుకే నేను ఈ పచ్చల బిజినెస్ చూసుకోవట్లేదు అని చెప్పి చాలా రోజులుగా చెప్తానే ఉన్నారు, మనం వింటానే ఉన్నాం. కానీ ఎవడు కూడా నమ్మలేదనమాట. అసలు రమ్య ఏంది, ఇండస్ట్రీకి వెళ్ళడం ఏంది, ఏదో ఇన్స్టాగ్రామ్లో పనికి లేకుండా ఈ బిజినెస్ కోసం ఈ విధమైనటువంటి ఎక్స్పోజింగ్ వీడియోలు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతేగాని వాళ్ళకి సినిమా ఆఫర్ వస్తుంది అనేటటువంటి 100% ఫేక్, వాళ్ళకి ఎవరు ఆఫర్ ఇచ్చేది అని చెప్పి ప్రతి ఒక్కరు మనం అనుకునే వాళ్ళం. అదే జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు ఇదే డిసైడ్ అయ్యారు, అసలు మీకు సినిమా ఆఫర్ రావడం ఏంది, ఆ సినిమా పేరేందో మాకు చెప్తారా, ఇంత మటుకి 2 సినిమాలు నటించడం అని చెప్పి మీరు చెప్తున్నారు, ఇంత మటుకి రిలీజ్ కూడా కాలేదు, ఎప్పుడు సినిమాలు చూసేటటువంటి మా సాగర్ కూడా ఆ సినిమాలు చూడలేదు, అసలు ఏ సినిమాలో మీరు నటించారు అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేయడం. వెయిట్ చేశారు. నాకైతే అల్లు అర్జున్ ఈ డైలాగ్ గుర్తొచ్చింది, ఈ సినిమానే సమాధానం. ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు ఎత్తిన ప్రతి ఏలు ముడుచుకోవాలి, వాగిన ప్రతి నోరు మూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ట్రోల్ చేసామన్నమాట. ట్రోల్ చేసి ప్రతి ఒక్కరిని ఎక్కడికో తీసుకెళ్ళాం. ఉదాహరణకి మన కుమారి ఆంటీ గారిని సోషల్ మీడియాలో బాగా ఫేమస్ చేసాం, సీరియల్స్కి తీసుకెళ్ళాం. అంతకుముందు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో ఫేమస్ చేయడం, ఐదర్ బిగ్ బాస్కి తీసుకెళ్తాం, ఐదర్ ఏదో ఒక షోకి తీసుకెళ్ళడం, ఇవైతే మనం చేసామన్నమాట. కానీ ఫస్ట్ టైం ఒక సినిమానే డైరెక్ట్. ఇప్పుడు బిగ్ బాస్ అనేటటువంటిది చాలా చిన్నదనమాట. సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ అయినా, ఎంత ఫేమస్ అయినా బిగ్ బాస్ వరకు వెళ్తారు. బిగ్ బాస్ తర్వాత ఏంది, సినిమాల్లోకి వెళ్ళాలన్నమాట. సినిమాల్లోకి వెళ్ళి వాళ్ళు హిట్ సినిమాలు పడితే అప్పుడు వాళ్ళ కెరియర్ని నిలబెట్టుకోవడం అనేటటువంటిది జరిగేటటువంటి ముచ్చట. కానీ ఇక్కడ మీరు చూడండి, డైరెక్ట్గా సినిమాల్లోకి అడుగు పెట్టేశారనమాట. నిజంగా సోషల్ మీడియా ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉంటుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మీకు తెలుసు ఆల్రెడీ అలైక్య చిట్టి పికిల్స్ అనేటటువంటిది నేషనల్ నుండి ఇంటర్నేషనల్కి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడుకున్నారు. ఇండియా మొత్తం దీని గురించి అనమాట. వాళ్ళు మాట్లాడినటువంటి బూతులు, వాళ్ళు అమ్మేటటువంటి పచ్చలు, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ రీల్స్ భయంకరంగా వైరల్ అయ్యాయి. దాంతో అందరూ కూడా తిట్టుకుంటారు. ఇప్పుడు మగవాళ్ళు ఉసురు తగిలి ఆడవాళ్ళు నాశనం వేరు అయ్యి అని చెప్పి అందరూ తిట్టుకుంటుంటే, కానీ ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ అయితే జరిగింది. అశ్విన్ బాబు గారు మరియు ఆ సినిమా డైరెక్టర్ అయితే చూడడం జరిగింది. ఈ అమ్మాయి దగ్గర ఏదో టాలెంట్ ఉంది అని చెప్పి అమ్మాయికి ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. నిన్న టీజర్ ఈవెంట్కి రాగానే అందరూ కూడా షాక్ అయ్యారు అనమాట, షేక్ అయ్యారు. ఇది ఎక్కడి మాసరా మామ, ఎందుకంటే డైరెక్ట్గా ఒక మంచి సినిమా, ఇప్పుడు అదేమి అల్లా టప్ప సినిమా కాదు, మన తమనన్న మ్యూజిక్ డైరెక్టర్ అంట, అశ్విన్ బాబు హీరో అంట, మంచి హై బడ్జెట్ మూవీ అంట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, హీరోయిన్ తర్వాత క్యారెక్టర్ తనకైతే ఇస్తున్నారంట. మీరు టీజర్ చూడండి, టీజర్లో ఎక్కడో కూడా రమ్య కానరాదనమాట. కానీ తనకి ఏదో గొప్ప క్యారెక్టర్ ఉండబోతుంది, లైక్ హీరోయిన్ ఫ్రెండ్ లాగైనా, లేకపోతే ఏదైనా ఐటమ్ సాంగ్లో అయినా తను వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇదైతే నాకు మామూలుగా అనిపించలేదు అనమాట. సో సోషల్ మీడియా వీళ్ళని నాశనం చేసింది, సోషల్ మీడియా వల్ల వీళ్ళ పాపులర్ పోయింది, సోషల్ మీడియా వల్ల వీళ్ళ బిజినెస్ దెబ్బతిన్నది అని చెప్పి అందరం అనుకున్నాం అనమాట. కానీ మనందరికీ కూడా దెబ్బ మామూలుగా కొట్టలేదు, మామూలు దెబ్బ కాదు ఇది. నిజంగా వాళ్ళందరూ కూడా ఈ మీమర్స్ అయినా, చాలామంది మీద అది చేశారు నేను వినలే, కానీ ఈ మీమర్స్ అయినా, ఈ ట్రోలర్స్ అయినా, యూట్యూబర్స్ అయినా అందరి యొక్క ఫోటో తీసి వెళ్ళి వాళ్ళ ఇంట్లో గుళ్ళు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మూవీ ఆఫర్ రావడం అనేటటువంటిది అంత ఈజీ అయినటువంటి పని కాదు. నేను ఆల్రెడీ మూవీ టీంతో మాట్లాడినా, మూవీ టీంలో తెలిసిన వాళ్ళు నాకు ఉన్నారనమాట, వాళ్ళతో మాట్లాడినా. ఏంది అసలు మరి రమ్య గారు ఆ సినిమాకి రావడం ఏంది, ఆ టీజర్ ఈవెంట్కి రావడం ఏంది, ఏమి ఆమె క్యారెక్టర్ అంటే ఆమె క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. సినిమా చూశాక మీరైతే షాక్ అవుతారు అనేటటువంటి చెప్తున్నారు. ఎవరి సినిమా గురించి అయినా వాళ్ళు చెప్పుకుంటారు కాదంటలా. టీజర్ చూసుకున్నట్లయితే సోగా ఉంది. ముందు నేను టీజర్ రివ్యూ మాట్లాడతాను చూడండి. అదేదో డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉందన్నమాట. ఏదో 7 అని ఉంది, 7 గాలిపోవటం, అష్టదిగ్బంధనం అని చెప్పి ఏదో డిఫరెంట్ జోనర్లు అయితే తీస్తున్నారు. అశ్విన్ బాబు అయితే చాలా కొత్తగా ట్రై చేస్తారనమాట. మొన్న వచ్చినటువంటి ఒక సినిమా చూసినప్పుడు కుక్క ఆత్మ వెళ్ళి తనలో కలవడం చాలా డిఫరెంట్గా ట్రై చేస్తలే, కానీ చాలా మందికి అది ఇది కాలేదనమాట, అదైతే ఎక్కలేదనమాట. భైరవం ఏందో సినిమా ఉంది రీసెంట్గా, లాస్ట్ టైం వచ్చినటువంటి సినిమా. సో ఆయన అన్ని సినిమాలు అలా ఎక్కలే, కానీ ఎక్కితే ఆడ ఉంటాయి. అదేవిధంగా ఈ సినిమా కూడా డిఫరెంట్ జోనర్లో ఉంటుందంట. దీంట్లో రమ్య గారికి కూడా డిఫరెంట్ క్యారెక్టర్ అయితే ఇచ్చారంట. నేను దిగ్గల్లి వెయిట్ చేస్తున్నా. ఇదే కాదు, ఇంకో 2 సినిమాలు అయితే తన చేతిలో ఉన్నాయంట. ఆ 2 సినిమాలు కూడా వేరే లెవెల్ ఉండబోతున్నాయి అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది. సో ఈ మీమర్స్ అయినా, ట్రోలర్స్ అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ట్రోల్ చేసినా, మీమ్ చేసినా కానీ వీళ్ళు ఫేమస్ అవుతారు, వీళ్ళు లేస్తారు, వీళ్ళ కెరీర్ అనేటటువంటిది సెటిల్ అయితే. కెరీర్ మీద ఫోకస్ చేయని చెప్పి వాళ్ళ అక్కయ్య చెప్పినట్టు మేడం గారు అయితే కెరీర్ మీద ఫోకస్ చేశారు. పచ్చళ్ళు అమ్మారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేశారు, జిమ్లో వర్కౌట్ చేశారు, మంచిగా సినిమా ఆఫర్ని అయితే దక్కించుకున్నారు. అటు ఇటుగా ఈ సినిమా రిలీజ్ అయ్యి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి దాని యొక్క క్యారెక్టర్ బాగుందంటే తర్వాత బిగ్ మూవీస్లో కూడా నటించేటటువంటి అవకాశం తనకు ఉంటుంది.
ఒకసారి ఆలోచించండి, ఈ సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు, అందరూ కూడా స్టేజ్ మీద లేరు. మన తమన్ గారు ఉన్నారనమాట, ఆయన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ కాదంట్లా, హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, డైరెక్టర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. రమ్య గారిని కూడా స్టేజ్ ఎక్కిచ్చేసారంటే ఆమెకు వచ్చినటువంటి పాపులారిటీ ఎలా ఉంది అనేటటువంటిది ఒకసారి ఉంచుకోండి. అట్లుంటుంది మరి అలేఖ్య చిట్టి పిక్కిల్స్తో చాలామంది మీమ్స్ చేస్తున్నారు అనమాట. అశ్విన్ గారికి పాపం కిలో పచ్చడి ఫ్రీగా ఇచ్చినట్టు ఉంటుంది, అందుకే ఆయన సాల్చి ఇచ్చిండు అది ఇదే చెప్పి అంటున్నారు, కానీ అలాంటిది ఏం లేదు. తన టాలెంట్ ఏందో చూస్తుంటారు అనమాట, తన డ్యాన్స్ కూడా బాగా వేస్తుంది అని చెప్పి చాలామంది అయితే నాకు కామెంట్లు చేయడం, మెసేజ్ చేయడం నేను చూసిన అనమాట. అవన్నీ చూసి అశ్విన్ గారు తనకైతే మంచి ఛాన్స్ అయితే ఇచ్చారు. మరి ఆ ఛాన్స్ ఏ విధంగా అయితే తను ఎలా యూజ్ చేసుకుంటుంది అనేటటువంటిది నేను దిగ్గల్లి వెయిట్ చేస్తున్నా. నేను సినిమాలో నటించిన, నేను ఇండస్ట్రీలో ఒకదాన్ని అని చెప్పి నేను ఇంటర్వ్యూ చెబుతుంటే నేను కామెడీ అనుకోలే, కానీ ఇదంతా సీరియస్ అయితే అని చెప్పి నేనైతే కళ్ళ కూడా అనుకో ఫ్రెండ్స్. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? ఈ విధంగా కుమారి ఆంటీని పోసలమ్మే మోనాలిసాని అంతకుముందు ఉంచినటువంటి చాలా మందిని హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి ఒకటోసారి వాడైనా మన గిబెట్ మచ్చ ఉప్పలపాలు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు, కానీ వీళ్ళెవరు కూడా గట్టి సినిమాల్లో అయితే నటించలేదు. మన అశ్విన్ గారు చూసుకున్నట్టయితే మొత్తం బోర్ అండ్ బ్యాచ్ని లాస్ట్ సినిమాలో అయితే తనైతే ఇంటర్వ్యూ చేసిండు, అదేవిధంగా ఏమైనా కూడా ఇంటర్వ్యూ చేస్తుండో ఏమైతే అనేటటువంటిది ఇగ్గలే వెయిట్ చేసి చూడాలన్నమాట. సో మీ కామెంట్ తప్పకుండా కింద తెలియజేయండి, నేనైతే వెయిట్ చేస్తాను. ముందైతే రమ్య గారు ఈ సినిమాలో ఉన్నారన్న తర్వాత ఫస్ట్ తెగేటటువంటి టికెట్ ఖచ్చితంగా నాదే, దాంట్లో డౌట్ పెట్టుకోలేదు. ఎందుకంటే నేను అశ్విన్ది ఏ రోజు కూడా డే 1 చూడలేదు. మీరు నా మొత్తం రివ్యూస్ అబ్జర్వ్ చేయండి, ఏ సినిమా కూడా నేను రివ్యూ లేదు, ఎందుకంటే ఆయన సినిమాకి నేను వెళ్ళను అనమాట. కానీ ఫస్ట్ టైం వెళ్ళాలి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది, ఖచ్చితంగా వెళ్తాను అనమాట. నెక్స్ట్ మంత్ సినిమా అయితే రిలీజ్ ఉందంట, వెయిటింగ్ ఉంటా. మరి బాయ్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అదే మాత్రం జై హింద్.